వెల్కమ్ టు కేటీవీ. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణాల్లో 33.1% రిజర్వేషన్లకు నిర్ణయం. శాసన మండలిలో డిఎస్సిపై కొనసాగుతున్న మాటల యుద్ధం. తిరుపతిలో భారీ మొబైల్ చోరీ కేసు ఛేదింపు. 1,50,00,000 విలువైన 195 మొబైళ్లు, 5 యాపిల్ ట్యాబ్స్ స్వాధీనం. వేంపల్లిలో నిఘా నేత్రాలు. 18 ప్రాంతాల్లో 44 సీసీ కెమెరాలతో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్ ప్రారంభం. డిఎస్సి స్పోర్ట్స్ కోటాపై అవినాష్ రెడ్డి ఫైల్. పివి సింధుతో అభ్యర్థులను పోల్చడం సరికాదన్న కడప ఎంపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో 55కు పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలో గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34%, పట్టణ ప్రాంతాల్లో 33.1% రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించారు. మేయర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. కర్నూలులో ఆగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖలో అక్షత్ గ్రీన్ ప్లెక్స్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్ తో పాటు డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ 3 నెలల నుంచి మేము నిన్నటి నుంచి ఒకే అంశం మీద, డిఎస్సి మీద జరిగిన అవకతవకల మీద చర్చించాలి, సభలో చర్చించాలి, దాన్ని ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రధాన పత్రికల్లో శాసనసభలో మాట్లాడారు. అది మరి ఇక్కడ మాట్లాడడానికి వెనకెందుకు వేస్తారో మాకు అర్థమవుతుంది. వాస్తవ విషయాలు అక్కడ చెప్పిన ఇక్కడ చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. దీని తర్వాత చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పాలండి. అక్కడ చెప్పిన ప్రకటనలు ఎక్కడైనా సరే, బయటైనా ఇంటైనా ఎక్కడైనా మాట్లాడతామని చెప్పారు కదా, చెప్పండి ఆ మాట ఎక్కడ. మేము అడుగుతున్నాం కదా, ప్రశ్న సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సి మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అది మా తాలూకా అనుభవం. దాని మీద తిరస్కరించడం జరిగింది. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేదంటే మళ్ళీ ఒకసారి బిఎస్సి పిలుస్తాను, బిఎస్సిలో మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప మళ్ళీ మీ ఒక్కసారి దాన్ని అలౌ చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, లేకుంటే కనుక బిఎస్సిలో డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ సార్. స్పీకర్ చైర్మన్ సార్, మీరు అనుమతిస్తే సార్. ప్రతిపక్ష నాయకుడు లేస్తే కాస్త గౌరవ సభ్యుల్ని కొంచెం చైర్మన్ గారి మీద పడకండి, కాస్త హుందాగా పక్కకు జరగండి. వారు చాలా స్నేహశీలి, మనందరితో చైర్మన్ గారు బాగుంటారు. అట్లని మనం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు వారి మీద పడేటువంటి అడ్వాంటేజ్ తీసుకోకూడదు అనేటువంటిది నేను ఇదే
ఇది మన సంస్కృతి, సార్ మిమ్మల్ని మనం నేర్చుకున్నటువంటి సంస్కృతి. మిమ్మల్ని ఎగతాళి చేస్తారు సార్. మన ఇప్పుడు చైర్ ని ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు పబ్లిక్ గా అనేది అర్థమవుతా ఉంది. మనం నేర్చుకున్న సంస్కృతి ఇది అధ్యక్ష. నంబర్ 1 వారు రిప్లై ఉందంటే కూర్చుంటామండి. వినండి. డిఎస్సి మీద చర్చించడానికి అధ్యక్ష వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టంగా అర్థమైంది. మాట్లాడేకేం లేదు, అల్లరి చేసుకుని వెళ్ళిపోవాలని. అరే ఆయన ఏదో లేవనెత్తాడు, మేం క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది నిన్న బిఎస్సిలో స్పష్టంగా మీ ఎదురుగా ఆయనకు చెప్పాం. వాళ్ళ మెంబర్స్ కూడా చెప్తున్నాను అధ్యక్ష, వాళ్ళు వినుండరు. దయచేసి వాళ్ళ మెంబర్స్ ఇంటే అర్థమవుతుంది అధ్యక్ష. తమరు ఉండాల్సిన దగ్గర ఫర్మ్ గా ఉండాలి అధ్యక్ష. కొంచెం తమరు ఫర్మ్ గా లేకపోతే సభ జరపడం కూడా కష్టమవుతుంది అధ్యక్ష. వినండి సార్ గౌరవ ఎల్ఓపి గారు అడిగిన దానికి ప్రభుత్వం నుంచి మా స్పందన ఇచ్చినప్పుడు వినే ఓపిక ఉండాలి. వాళ్ళ అజెండా ఏమైనా ఉండొచ్చు. అజెండా అల్లరి చేసి బయటికి వెళ్ళిపోవడం అనే అజెండా అయి ఉండొచ్చు, చర్చ పెట్టాలనేటువంటి అజెండా అయి ఉండొచ్చు. గవర్నమెంట్ వారి సైడ్ నుంచి నిన్న తమరి సమక్షంలో చాలా డీటెయిల్డ్ గా మా వాయిస్ ని వినిపించాం. డిఎస్సి మీద చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వచ్చి కూర్చొని చెప్తారా ఎల్లు. మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ చెప్పేటప్పుడు ప్రభుత్వ ఆలోచనని వినకుండా మీరు డిక్టేట్ చేయాలనుకుంటే జరగదు. ఇంపాసిబుల్. ప్రజలు ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేటువంటి నిర్ణయాన్ని ప్రజలు డిసైడ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఏ సబ్జెక్టులు తీసుకురావాలనేది ప్రభుత్వం చాయిస్. దయచేసి మీరు అనుకున్నట్టు సభ జరగదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ది డిఎస్సి. ప్రజలకు ఒకవైపు ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే తాగునీరు, సాగునీరు, వ్యవసాయం ఏ రకంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోబోతున్నాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం చెప్పాల్సిన మీరు నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఏమాత్రం కూడా అంకిత భావం లేకుండా వాళ్ళ సమస్యల గురించి చర్చించకుండా కేవలం రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ అల్లరి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, కృష్ణా డెల్టాలో రైతుల పరిస్థితి ఏంటి, గోదావరి డెల్టా ఏంటి, రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ఇన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రజానీకం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి మీరు స్టిల్ స్టికింగ్ అని అధ్యక్ష. ఎల్ఓపి గారు. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఎంత అభిమానాన్ని చూపెడుతున్నారో మేము చూసాం. మరి ఈ అభిమానం అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత ఏదైనా చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము, వ్యవసాయం మీద చర్చించాలని అడిగింది మేము. డిఎస్సీ మీద చర్చించండి, వ్యవసాయం మీద చర్చించండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షపాతం లేక, ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు, అల్లాడుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పింది మేము. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాలని చెప్పాం. మరి అసెంబ్లీలో మరి ఎందుకు పెట్టారు అధ్యక్ష? ముందు డిఎస్సీ పెట్టండి. అక్కడ లేదా? అక్కడ ప్రజలు కాదా? అక్కడ చర్చించిన ప్రజలు కాదా? అక్కడ వచ్చి వెళ్ళిన రెండో పెడతారు, ఇక్కడ వచ్చి మాత్రం ఇక్కడ పెడతారు. అంటే ప్రజల మీద ఎంత పెద్ద ఉందో. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత బిఎస్సీ పిలుస్తాము, బిఎస్సీ లో డిసైడ్ చేసి పిలిచారు. ఓపెన్ చేయండి అధ్యక్ష. అధ్యక్ష ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 రోజులు పెట్టారు అసెంబ్లీని, ఇంకో 2 రోజులు పొడిగించండి. బిఎస్సీలో పొడిగించండి, మాట్లాడుకుందాం.
వాళ్ళకి అభిమానం ఉందో, ఎంత ప్రజల మీద మాకుందో అసెంబ్లీ కౌన్సిల్ తెలుసుకుందాం. 2 రోజులు పొడిగించండి. అది బిఎస్సీ జరిగే కార్యక్రమం అండి. 4 రోజులు ఎందుకు పెట్టాలి? అది ఇక్కడ కాదు కదా మనం డిసైడ్ చేసింది, బిఎస్సీలో మాట. సరే మీరు ఏమి ఇచ్చామో అధ్యక్ష జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చామో, జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు, వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా అవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి అంతే. అరవండి మనం క్వశ్చన్ అవర్ నడుపుతానంత మరి చెప్పినప్పుడు దయచేసి కొంచెమైనా అర్థం చేసుకుని సహకరించి బిఎస్సీ పిలుస్తా అన్నారు, బిఎస్సీలో చర్చించుకుందాం. ఎందుకు సభని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతా ఉన్నాను. తిరుపతిలోని సోనో విజన్ మొబైల్ షోరూమ్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. షోరూమ్ లో చోరీకి గురైన 1,50,00,000 విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. జార్ఖండ్, నాగ్పూర్ ప్రాంతాలకు చెందిన బృందాల సహకారంతో నిందితులను గుర్తించారు. బంగ్లాదేశ్ సరిహద్దులో దొంగతనాలకు ఉపయోగించే ప్రత్యేక పద్ధతిలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర ఆధారాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరిన్ని చోరీల వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వ్యాపార సంస్థలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని ఎస్పీ సూచించారు. ఆగస్టు 8వ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల, తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో, డిఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగ్పూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్సు, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో
ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్లో ద్వారా ముఖ్యంగా టెక్నాలజీని ఎక్కువగా షాప్స్ అంటే వాల్యూ ఉన్న షాప్స్, ముఖ్యంగా సోనీ విజన్ కానీ గోల్డ్ షాప్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాస్ కానీ లేదా ఇంకా అలారంని పూర్తిగా అలర్ట్ చేయడం కానీ ఉండాలి. ఈ అఫెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న మేజర్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా ఒక మీటింగ్ పెట్టి వారిని కూడా ఖచ్చితంగా అలర్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో దాదాపు 1,50,00,000 ప్రాపర్టీ సెల్ ఫోన్స్ని ఇక్కడ నుండి వెస్ట్ బెంగాల్ బార్డర్కి తీసుకెళ్ళి బంగ్లాదేశ్కి తరలిస్తుండగా, మాల్దా ఏరియాలో తరలిస్తుండగా ఫరక్కా పోలీస్ స్టేషన్ నుండి వారికంటే ముందే పోలీస్ వారు టెక్నికల్ ఆధారాల ద్వారా చేరుకొని టోటల్ ప్రాపర్టీని రికవరీ చేసి మళ్ళీ తిరుపతి జిల్లాకు తీసుకొచ్చి సోనీ విజన్ వారికి అప్పచెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ అందరూ, ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ తిరుమల అండ్ డిఎస్పీ తిరుపతి అండ్ టీమ్, సిసిఎస్ టీం అందరినీ కూడా అభినందించడం జరుగుతోంది. తప్పకుండా తిరుపతి జిల్లా పోలీస్ రాబోయే రోజుల్లో ఇటువంటి అఫెన్సెస్ అన్నింటినీ కూడా జరగకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం, జరిగితే తప్పకుండా వాటిని రికవరీ చేయడంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో లీడ్ చేసిన ఆలం షేక్ అనే వ్యక్తి జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, షోహెబ్గంజ్ జిల్లా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి. ఇతను మహారాష్ట్ర, తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. గ్యాంగ్స్టర్గా ఇతను ఐడెంటిఫై అయ్యాడు. ఇతని మీద 2 సార్లు పీడియాట్ కూడా పెట్టడం జరిగింది యూపీలో. ఇతను ఇంకా ఏమన్నా అఫెన్సెస్ చేశాడేమో ఇప్పుడు విచారణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన కేసెస్ని కూడా విచారించడం జరుగుతుంది. అతను కూడా జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ పనిచేయడానికి వచ్చాడు. అతను ఇక్కడ సహకరించడం జరిగింది. తప్పకుండా ఇతన్ని ఇంకా ఫర్దర్ ఇంటరాగేట్ చేసి ఆ రాష్ట్రాలకు కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా పీడియాట్ పెడతాం మేము. అటువంటి సమాచారం ఏం లేదు. నార్మల్గా వీళ్ళు అలా చూసుకుంటారు. ఇవి ఎక్కడ వీళ్ళకి కంఫర్టబిలిటీగా ఉంటుంది అఫెన్స్ చేయడానికి చూసుకొని చేస్తారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు వేంపల్లి పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పట్టణంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెలికి నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన జంక్షన్లు, రద్దీ ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో మొత్తం 18 చోట్ల 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిలో 6 ఏఎన్పిఆర్ కెమెరాలు, 38 మెగా పిక్సెల్స్ కెమెరాలు ఉన్నాయి. వేంపల్లి పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్ తదితర నేరాలను అరికట్టడంతో పాటు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. దాతల సహకారంతో కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల భద్రతకు చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేంపల్లి టౌన్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నేను వీళ్ళకి వెల్కమింగ్ దెమ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ. ఇప్పుడే కడప జిల్లాలో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టౌన్లో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ భాగంగా CCTV కెమెరాస్, పర్టికులర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఆఫ్ టౌన్, ఇంపార్టెంట్ లొకేషన్ లైక్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంటే రైల్వే స్టేషన్, ఇంపార్టెంట్ కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇవన్నీ చోట కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కొంత సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, కొంత సపోర్ట్ ఫ్రమ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఈ ప్రాజెక్ట్స్ మేము టేకప్ చేసాం. దిస్ ఈజ్ సెకండ్ ప్రాజెక్ట్ ఇన్ పులివెందుల సబ్ డివిజన్. ఇంతకుముందు పులివెందుల టౌన్లో కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ అరేంజ్ చేయడం జరిగింది.
వేంపల్లిలో కూడా సిమిలర్లీ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడే ఫ్రూట్ఫుల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ భాగంగా 18 లొకేషన్స్ వేంపల్లి టౌన్లో 18 లొకేషన్స్లో డిఫరెంట్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. 50 మీటర్స్ వరకు ఎఫెక్టివ్ రేంజ్ ఉంది. అవుట్ ఆఫ్ దిస్ అండ్ టోటల్ 44 కెమెరాస్ ఇప్పటి వరకు పెట్టాయి. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాజెక్ట్. ఇంకా ఫర్దర్ కూడా కెమెరాస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ 44 కెమెరాస్లో 6 కెమెరాస్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ సిస్టమ్ రికగ్నిషన్ కెమెరాస్ ఉన్నాయి. పర్టికులర్లీ 6 ఎంట్రీ ఎగ్జిట్ లొకేషన్స్. వేంపల్లిలో ఎవరు ఎంటర్ అవుతున్నారో ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు ఆ నంబర్ ప్లేట్ 1 మంత్ వరకు ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసి మన సిస్టంలో ఉంటుంది. సో ఆల్ దీస్ నంబర్ ప్లేట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఓనర్స్ ఆక్యుపెంట్స్ అంతా దొరుకుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ సర్వేలెన్స్ మెకానిజం ఎంట్రీ ఎగ్జిట్ కోసం. సెకండ్ ఆఫ్ ఆల్ అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ బస్ స్టేషన్లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అక్కడ జనరల్ శాంతి భద్రత కోసం అరేంజ్మెంట్స్. ఈ మన స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ కాలేజెస్ దగ్గర హాస్పిటల్స్ దగ్గర గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర ఆల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మేము క్యాప్చర్ చేస్తాం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ మనకి ఒక డ్రోన్ కూడా ఉంది స్పెషల్లీ ఫర్ వేంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అన్ని పబ్లిక్ మీటింగ్స్ కానీ ఇంపార్టెంట్ పబ్లిక్ గ్యాదరింగ్స్ మాస్ గ్యాదరింగ్స్ ఎనీ సెన్సిటివ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో అన్ని చోట ఈ డ్రోన్స్ ప్లస్ ఈ సీసీటీవీస్ వాడుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్లీ శాంతి భద్రత మెయింటైన్ చేస్తాం. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మన పులివెందుల ఎస్డిపిఓ మురళి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ వేంపల్లి హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ కొలాబరేటింగ్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్స్తో కోఆర్డినేట్ చేసి లోకల్ ఎఫర్ట్స్తో ఎంత ఫండ్స్ అరేంజ్ చేసి పర్సనలీ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఐఎమ్ కాంగ్రాచులేటింగ్ ఇన్స్పెక్టర్ వేంపల్లి నరసింహ గారు అండ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మురళి గారు ఫర్ దిస్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తప్పుబట్టారు. పివి సింధు వంటి అంతర్జాతీయ క్రీడాకారులతో డిఎస్సి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులను పోల్చడం సరికాదన్నారు. సర్టిఫికేట్ల ఆధారంగా పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలున్నాయని దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్నటి రోజున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సాక్షాత్తు శాసనమండలి సాక్షిగా డిఎస్సి పైన చర్చ సందర్భంగా ఆయన తప్పు ఒప్పుకున్నారు. చాలా స్పష్టంగా పరీక్ష లేకుండానే డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పి ఒప్పుకున్నాడు. దాంతోపాటు అది అలా చేయడం తప్పు కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం నిజంగా హాస్యాస్పదము. ఎవడైనా వింటనే నవ్వు వచ్చే పరిస్థితి ఆ సమాధానము. లోకేష్ గారు ఏమంటున్నారంటే పివి సింధు గారికి పరీక్ష పెట్టకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం కదా, మరి డిఎస్సి అభ్యర్థులకు కూడా స్పోర్ట్స్ కోటా కింద పరీక్ష పెట్టకుండా ఉద్యోగం ఇస్తే తప్పేంటి అని చెప్పి లోకేష్ గారు అడుగుతూ ఉన్నారు. నిజంగా ఉందా లేదా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి. పివి సింధుకు ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్ కానీ అంటే ఆమె వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొంది పివి సింధు. మన కడప అమ్మాయి శ్రీచరణి అయితే బీసీసీఐ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడింది. వీళ్ళందరికీ కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. పాల్గొనడమే కాకుండా మెడల్స్ గెలిచినారు, ట్రోఫీలు గెలిచినారు. వీళ్ళందరికీ కూడా ఒక నేపథ్యం ఉంది. మీరేమంటున్నారంటే డిఎస్సి అభ్యర్థులను వీళ్ళను పోలుస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి అభ్యర్థుల్లో మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళల్లో చాలామందికి ఎవరు సర్టిఫికేట్లు ఇచ్చింది? పివి సింధు గారికి ఇచ్చినట్టో లేకుంటే చరణి గారికి ఇచ్చినట్టో పెద్ద పెద్ద వరల్డ్ వైడ్ ట్రోఫీలు సంపాదించి వరల్డ్ ఛాంపియన్షిప్లు వచ్చి ఆ మాదిరి కాదు వీళ్ళకి వచ్చింది. ఒలింపిక్స్లో పాల్గొని ఆ మాదిరి కాదు సర్టిఫికేట్లు వచ్చింది. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు అత్యధిక మందికి సర్టిఫికేట్లు ఇచ్చింది ఎవరో తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమారు. ఒకరేమో జూడో అసోసియేషన్కు రాష్ట్ర అధ్యక్షుడంట, ఒకరేమో సాఫ్ట్ బాల్కేమో మరొకరు రాష్ట్ర అధ్యక్షుడంట బాల్ బ్యాడ్మింటన్కు. వీళ్ళిద్దరూ కలిసి
స్పోర్ట్స్ కోటా కింద వీళ్ళిద్దరు అసోసియేషన్ అధ్యక్షులుగా ఒక టీడీపీ ఎంపీ ఒక టీడీపీ ఎమ్మెల్యే వీళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడము, ఆ సర్టిఫికేట్లు అది ఏంది పార్టిసిపేట్ అయినట్టు, వీళ్ళకి ఏదో మెడల్ వచ్చినట్టు కూడా కాదు, పార్టిసిపేట్ అయినట్టు సర్టిఫికేట్ ఇవ్వడము, ఆ సర్టిఫికేట్ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో యథేచ్ఛగా ఉద్యోగాలు ఇవ్వడము. ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదా? నీకు ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక బాధ్యత గల పదవిలో నువ్వు ఉండవు, ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద రాదా లోకేష్ అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. సో తప్పు ఒప్పుకున్నాడు శాసన మండలి సాక్షిగా. ఈరోజు మళ్ళీ అడుగుతూ ఉన్నాం, నువ్వు తప్పు ఒప్పుకున్నావు, ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ గవర్నమెంట్ కాల్ఫర్ చేయాలా డిఎస్సి అవకతవకల పైన. సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడమే కాకుండా ఆ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నీ సచ్చీలత పూర్తయ్యే వరకు నీ సచ్చీలత రుజువు చేసుకునే వరకు నీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే వరకు మంత్రిగా దిగిపోమని చెప్పి రిజైన్ చేయమని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లోకేష్ గారిని. ఈ ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రభుత్వ పరిస్థితి వాళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడల్లా కూడా ఎదురుదాడి చేస్తారు. సమాధానం లేనప్పుడు ఇప్పుడు డిఎస్సి అవకతవకల పట్ల పూర్తిగా డిఫెన్స్లో పన్నారు. ఈ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలో కూడా డిఎస్సిలో ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు, ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడింది డిఎస్సిలో అని చెప్పి ఈ ప్రభుత్వం చేయించుకున్న సర్వేలోనే ప్రస్ఫుటంగా బయటపడింది. కాబట్టి డిఫెన్స్లో ఉన్నారు. ఆ డిఫెన్స్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ మీద బురదేయాలి. ఇట్లా ఈ మాదిరి ఏపీపీఎస్సీ అనో లేకుంటే ఇంకొక కేసు అనో ఇంకా ఈ మాదిరి వైఎస్ఆర్సీపీ మీద బురదేసి బయటపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, పోనీలే డిఎస్సి మీద సిబిఐ విచారణ వేయండి, ఏపీపీఎస్సీ మీద సిబిఐ విచారణ వేయండి, రెండింటి మీద సిబిఐ విచారణ వేయండి. మీరు లోకేష్ గారు రాజీనామా చేసి డిఎస్సి మీద సిబిఐ విచారణ వేయండి, అదేవిధంగా ఏపీపీఎస్సీ మీద కూడా చేయించండి. ఎవరొద్దు అంటున్నారు? మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు అనుకుంటే చేయగలరు కదా. ఎందుకు ఊరికే బురదేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? కేవలం వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడున్న డిఎస్సి అవకతవకల అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఏపీపీఎస్సీని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక సార్లు ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకుంటా, ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే లోకేష్ అనే వ్యక్తి. తను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారికి ఇప్పటికే అనేక మంది మా పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు, ఇప్పుడు పేర్ని నాని గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. పేర్ని నాని గారు ఛాలెంజ్ చేశారు లోకేష్ గారిని, మీరు రండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అని చెప్పి పేర్ని నాని గారు ఛాలెంజ్ చేశారు. దానికి లోకేష్ గారికి మరి చెవుల్లో ఏముండదో తెలియదు కానీ ఆన్సర్ అయితే లేదు ఇప్పటిదాకా లోకేష్ గారి దగ్గర నుంచి. దానికి మరి మేము రమ్మంటున్నాం కదా లోకేష్ గారు, మా పేర్ని నాని గారు మీకు ఛాలెంజ్ చేసినారు, డిబేట్కు రెడీ, ఎక్కడికి రమ్మంటారో చెప్పమని, మీరు ఇప్పటిదాకా సమాధానం లేదు. ఊరికే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఈరోజు మీరు పేపర్లో చూస్తే ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో మెడల్ వచ్చి ఉద్యోగం రాలేదో అతను వాపోతున్నాడు, అతను నేను రెడీ లోకేష్తో డిబేట్కి అని చెప్పి అతను అంటున్నాడు. ఏం పేరు అతని పేరు? ఈరోజు పేపర్లో కూడా ప్రధానంగా వచ్చింది, నారప్పన గురప్పన ఏం పేరు, తను రెడీ అంటా ఉన్నాడు డిబేట్కు. మరి ఈ మాదిరి డిఎస్సి అభ్యర్థులు స్పోర్ట్స్ కోటాలో మీరు చేపట్టిన అవకతవకల వలన ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు, మేము సిద్ధము డిబేట్కు, నీతో ఎక్కడికి రమ్మంటావో చెప్పు అని అడుగుతా అంటే మీ దగ్గర సమాధానం లేదు. డిఎస్సి అభ్యర్థులు 3,30,30,000 మంది పరీక్ష రాస్తే దాదాపు 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఆ కంప్లైంట్స్కి మీరు ఏ ఒక్కదానికైనా జవాబు చెప్తా ఉన్నారా? మరి ఆ కంప్లైంట్సే ప్రశ్నలు, వాటికి సమాధానం ఇవ్వండి చేతనైతే. ఇందాక నేను చెప్తా ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య సవాల్ విసురుతా ఉన్నాడు. డేటు, టైము, ప్లేసు నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా అని చెప్పి, డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తానని చెప్పి దుర్గయ్య చెప్తా ఉన్నాడు. దుర్గయ్య చేసిన సవాల్ స్వీకరించే దమ్ము లోకేష్కి ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం మేము. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ వైడ్ పాల్గొన్న స్పోర్ట్స్లో అతనికి గోల్డ్ మెడల్ వచ్చింది, తనకు ఉద్యోగం రాదు. ఇక్కడేమో స్టేట్లో కూనరవి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు, భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మన వైజాగ్ ఎంపీ భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో రాయకుండానే పరీక్ష వస్తుంది.
ఇటు ఈ మాదిరి జినైన్ కేసు దుర్గా ఇలాంటి జినైన్ కేసులకు మాత్రం ఉద్యోగం రాదు. ఎంత కడుపుమంటుంటుందండి పాపం. కష్టపడి చదువుకున్నోడు మోసపోయి, నిజంగా ఈ మాదిరి స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం రాకపోయి, లోకేష్తో పాదయాత్ర చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇప్పటికే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కలిపి తప్పు చేశారని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేసేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, మా పైన బురదేస్తూ ఉన్నారు. టీచర్స్ మీద ఇంకా అత్యంత దురదృష్టకరం. అసలు ఎంతంటే వాళ్ళు ఈ 6 మంది టీచర్స్ కూడా ఢిల్లీకి వచ్చింది మేమే మా ఆధ్వర్యంలోనే ప్రహ్లాద్ జోషి గారిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. చాలా స్పష్టంగా వాళ్ళు ఢిల్లీకి వచ్చింది టెట్కి సంబంధించిన అంశం మీద ఢిల్లీకి వచ్చినారు. టెట్ ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో టెట్ ఎగ్జామ్ మ్యాండేటరీ చేసినారో, ఇన్ సర్వీస్లో ఉండి 25 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్లకు ఒక సబ్జెక్టు కన్ఫైన్ అయిపోయింటారు. ఈరోజు వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద టెట్ రాయమంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదని చెప్పి దాంట్లో ఉన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక రిలాక్సేషన్ తీసుకొని రావడానికి కోసం ప్రయత్నం చేశాం మేము. అందులో భాగంగా కొంతమంది టీచర్సు, అదేవిధంగా మా టీచర్ ఎమ్మెల్సీస్ కల్పలత గారు అయితేనేమి, రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, మా ఎమ్మెల్సీస్ అందరం కూడా, మా టీచర్స్ అందరం కేంద్ర మంత్రి గారిని కలిసి టెట్ విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వండి, రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది ప్రహ్లాద్ జోషి గారిని కలిసి. మరి ఆ అంశాన్ని పూర్తిగా పక్కదావ పట్టించి వీళ్ళేదో డిఎస్సి అవకతవకలకు ఆపోజిట్గా ఢిల్లీకి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారని చెప్పి దాన్ని వక్రీకరించి వీళ్ళని ఈ మాదిరి సస్పెండ్ చేయడము, టీచర్ల యొక్క గొంతు నొక్కడమే ఇది. ఇంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దివాళాకోరుతనానికి, దిగజారుడుతనానికి ఇది నిదర్శనము. టీచర్ల విషయంలో మీరు ఏదైతే సస్పెన్షన్ చేసినారో ఆ సస్పెన్షన్ రివోక్ చేయండి. టీచర్ల విషయంలో కక్ష సాధించే ప్రయత్నం మీరు చేస్తే దానికి భారీ మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, శ్రీ చైతన్య అని, తపస్య అని డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కొంతమంది ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ఒక 8 నుంచి 9,000 మంది ఆ ర్యాలీలో పాల్గొంటే ఒక 100 మంది ఆ కాలేజీలకు సంబంధించిన పిల్లలు స్వచ్ఛందంగా వచ్చినారు. ఏం తప్పేముంది? ఇప్పుడు రేపొద్దున అదే పిల్లలు డిఎస్సి ఎగ్జామ్ రాయాలా? ఇప్పుడు డిగ్రీ చదువుతూ ఉన్నారు, రేపొద్దున ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాయాలా? ఇంత గౌరవంగా అవకతవకలతో కూడిన డిఎస్సి వస్తే రేపొద్దున వాళ్ళని ఇబ్బంది పడతారు కదా. రేపొద్దున వాళ్ళ పరిస్థితి బాగుండాలంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేసి లోకేష్ రాజీనామా చేస్తే రేపొద్దున వాళ్ళ పరిస్థితి అయినా మెరుగ్గా ఉంటుంది కదా. డిఎస్సి అనేది ఫెయిర్గా, కరెక్ట్గా, ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉంటుంది కదా. అండ్ మోరోవర్ ఫీజు రీయింబర్స్మెంట్లు వీళ్ళు ఇవ్వడంలా. ఫీజు రీయింబర్స్మెంట్లు పూర్తిగా ఈ 2 ఏళ్లలో దాదాపు ప్రతిరోజు ప్రజాప్రతినిధుల దగ్గరికి పిల్లలు, యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు. మా చదువు అయిపోయింది, మా డిగ్రీ పూర్తయింది, మా ఇంజనీరింగ్ పూర్తయింది, కాలేజీలో సర్టిఫికెట్లు ఇరకపోయినాయి, 80,000 కట్టమంటున్నారు, ₹1,00,000 కట్టమంటున్నారు, కడితేనే మా సర్టిఫికెట్లు వెనక్కి ఇస్తామంటున్నారు. మా పరిస్థితి ఏంది? 2 ఏళ్ళు అవుతుంది మా చదువు పూర్తయి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు కట్టకపోతే ఇప్పుడు మేము 2 ఏళ్ల క్రితం ఫ్రెషర్ను, ఇప్పుడు సర్టిఫికెట్లు వచ్చినా నేను ఫ్రెషర్ కేటగిరీ కింద రాను కదా అని చెప్పి వాళ్ళ ఆందోళన ఉంది పిల్లల్లో. ఇప్పుడు 2 ఏళ్ళు వీళ్ళు డబ్బులు కట్టలా, సర్టిఫికెట్లు రాలా, ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో డబ్బు కడతారు అనుకోండి. ఆ పిల్లోడి చేతికి సర్టిఫికెట్ వచ్చే కొద్దీ పాస్డ్ అవుట్ 2024, 25 పాస్డ్ అవుట్ ఉంటారు. 27లో ఉద్యోగాలకు ఆ పిల్లోడు పోతే నువ్వు 2 ఏళ్ల క్రితం పాస్డ్ అవుట్, 3 ఏళ్ల క్రితం పాస్డ్ అవుట్, నీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి కంపెనీలు అంటే ఆ పిల్లోడి భవిష్యత్తు ఏం కావాలా? ఏమాత్రమన్నా పిల్లలపైన, విద్యార్థులపైన, యువతపైన ఈ ప్రభుత్వానికి ఏమైనా కన్సర్న్ ఉందా కనీసము? మరి ఇంత ఘోరంగా ఇలా పరిపాలన ఉన్నప్పుడు మరి యువత, కాలేజీ పిల్లలు, డిగ్రీ కాలేజీ పిల్లలు రోడ్లు ఎక్కితే తప్పేముందండి? దానికి ఒక మతిస్థిమితం లేని వ్యక్తి మాదిరి లోకల్ ఇన్ఛార్జి పోయి యాజమాన్యాల దగ్గరికి పోయి ఒక పిచ్చోడి మాదిరి అతను మాట్లాడడము, అతను ఏదో ఒక ఆకురవుడు మాదిరి, ఒక వీధిరేవుడి మాదిరి బిహేవ్ చేయడము ఎంతవరకు సమంజసం ఇది? ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. టైం వచ్చినప్పుడు గట్టిగా పగలగొడతారు చెంప.
స్పోర్ట్స్ కోటాలోన జీవో నెంబర్ 447 ఈ రెండు కూడా ఇష్యూ చేసింది ఈ గవర్నమెంట్. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక జీవో నెంబర్ 4 and 47 ఇష్యూ చేసి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి డిఎస్సి ఎగ్జామే రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ రాయకపోయినా కూడా మరి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి ఆ జీవోలు చెప్తా ఉన్నాయి. పోనీ ఆ జీవోలు కరెక్టే అని ఒక నిమిషం అనుకుందాం. మరి డిఎస్సి అయిపోయిన వెంటనే వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన మరుక్షణమే ఆ జీవోలన్నీ కూడా రద్దు చేస్తూ మళ్ళీ జీవో నెంబర్ 74 ఇష్యూ చేసినారు. ఎంతవరకు సమంజసం ఇది? లోకేష్ గారు సమాధానం చెప్పగలరా మీరు? మరి ఆ రెండు జీవోలు కరెక్ట్ అనుకుందాం. కరెక్ట్ అనుకుంటే మీరు నిలబడాలి కదా. వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన మరుక్షణమే మళ్ళీ జీవో 74 ఇచ్చి ఆ జీవోలన్నీ కూడా రద్దు చేశారు. అంటే మీరు ఎవరైనా మళ్ళా కోర్టుకు వెళ్ళి ఆ జీవోల మీద స్టే తీసుకొస్తారని చెప్పి ఎవరికి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.